మన 100 డేస్ సిరీస్‌లో ఈరోజైతే డే 16 అనమాట. ఈరోజు కూడా నార్మల్‌గా మార్నింగ్ లేచి సబ్జా వాటర్‌తో అయితే నా డే అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే చపాతీ, పీనట్ పౌడర్ అండ్ అయితే బాయిల్డ్ ఎగ్స్‌తో అయితే నా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ తర్వాత నాకు ఎగ్స్ అండ్ ఇంట్లో కొన్ని వస్తువులు అయిపోయాయి. ఇంగా షాప్‌కెళ్ళి అవి తీసుకొని తర్వాత అయితే చికెన్ కూడా అయిపోయింది. ఇంక చికెన్ షాప్‌కెళ్ళి చికెన్ కూడా తీసుకొనొచ్చి తర్వాత 11:30కి అట్లా అయితే స్వీట్ పొటాటో బాయిల్ చేసుకొని అయితే తినేసాననమాట. ఇంగా అది తినేసిన తర్వాత మా వీధిలోకి 15 రోజుల నుంచి చెత్తబండి రానే లేదు. ఇంగ డంప్ యార్డ్ దగ్గరన్నా వెళ్లి వేసేద్దామనుకుంటే 2 కిలోమీటర్లు ఎళ్తే డంప్ యార్డ్ దగ్గరికి అక్కడికెళ్లి చూస్తే అయితే గేట్లయితే బిగాలేసేసినారు. వీధిలోకైతే చెత్త బండులు రావు. డంప్ యార్డ్ దగ్గరికెళ్తే 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు ఎళ్లి అక్కడికెళ్లి చూస్తే ఏమో ఇట్లా బిగాలేసేసినారు. ఏం జరుగుతుందో ఏమో మా ఊర్లో అస్సలు అర్థం కాలా. ఇంక తర్వాత అయితే ఇంటికొచ్చి లంచ్ ప్రిపేర్ చేసుకొని అయితే లంచ్ కూడా అట్లా కంప్లీట్ చేసేసాను. ఇంగా మా వాడికి మేము తిన్నప్పుడు కంపల్సరీ కూడా వీడికి కూడా పెట్టాల్సిందే. ఒకవేళ పెట్టకపోతే మాత్రం వీడి అలుగు చూడండి ఎట్లా అలిగి పడుకున్నాడో పక్కనే. ఇంక నేనైతే ప్రీ వర్కౌట్‌లోకి అయితే బనానా అండ్ ఈరోజైతే బ్లాక్ టీ తాగాను. కాఫీ అయిపోయింది. ఇంక తినేసి ఇంక జిమ్‌కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకా జిమ్‌కెళ్ళి అక్కడ మన వర్కౌట్స్ అన్నీ కూడా మంచిగా అయితే చేసుకున్నాను. చెమట చూడండి, ఇంక చెమట చూస్తేనే తెలుస్తా ఉంటుంది వర్కౌట్స్ ఎంత ఇదిగా మంచిగా జరిగాయో. ఇంకా వర్కౌట్స్ అన్నీ చూసుకొని తర్వాత అయితే ఇంటికి వచ్చి నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. డిన్నర్‌లో ఓన్లీ కాస్త అయితే తిన్నాను అన్నమాట. ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఎందుకో నాకు బటర్ మిల్క్ తాగాలనిపించింది. ఇంకా బటర్ మిల్క్ తాగేసి నా డే అయితే ఈరోజు అయితే కంప్లీట్ చేశాను. మీ డే ఎలా గడిచిందో చెప్పండి?